ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డెస్క్ కావాలి. సో నెట్వర్కింగ్ వైర్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో వీటన్నిటికి నెట్వర్క్కి అన్ని హబ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ హబ్కి మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక కబోర్డ్ చేసేస్తాను. సో కబోర్డ్ చేసేస్తే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. సో ఈ వర్క్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఫైనల్లీ నెట్వర్కింగ్ డెస్క్ అయితే మొత్తం సైజెస్ అయిపోయినాయి. సైజెస్ కంప్లీట్గా ఇవి. సో ఈ పీసెస్ అన్ని కటింగ్ చేసుకొని జాయింట్స్ వేసేద్దాం ఇప్పుడు. సో రైట్, ఫైనల్లీ డెస్క్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి డెకోలం అంటించేది ఉంది ఇంకా. సో డెకోలం ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సో డెకోలం ఈవినింగ్ వచ్చి అంటించేస్తాను కటింగ్ చేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్లో ఉన్నాయి కదా ఎంట్రీస్. సో ఇవన్నీ మొత్తం లోపలికి అవి కేబుల్స్ మొత్తం ఇటు నుంచి ఎంట్రీ అవుతాయి. ఈ హోల్ నుంచి అక్కడ హోల్ ఎంట్రీ కోసం అని ఇక్కడ ఒక హోల్ పెట్టాను. సో ఇక్కడ నుంచి లోపల తీసుకొని ఇందులో నుంచి లోపలికి ఎంట్రీ అయ్యి ఇక్కడ మొత్తం నెట్వర్కింగ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆ పైప్స్ అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. సో ఇప్పుడు అవన్నీ కట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి షీట్స్ అందించాలి దీనికి. సో ఇది టాస్క్ అనేది. సో ఆల్రెడీ కటింగ్ చేసేస్తాను షీట్స్. సో పైన డెకోలం పైన వచ్చేసి మిషన్ మొత్తం సాఫ్ చేసేసుకొని ఇంత అడ్జస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని అంటించేసేస్తే దీని వర్క్ అయిపోతుంది. సో ముందర ఓపెన్ ఉంటుంది స్పేస్. ఆ ఓపెన్ స్పేస్లో ఏం చేద్దాం అనేది చూద్దాం. సో అది యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని బట్టి అట్లే వదిలేయడమా లేదంటే దానికి ఏమైనా డెస్క్ చేయడం అనేది ఆలోచిద్దాం. లేకపోతే జస్ట్ అంటించేసేది. సో ఇది దీని డెస్క్లో. సో ఈ డెస్క్లో కూడా బార్డర్స్ అయిపోయింది. అండ్ ఇది నెట్వర్కింగ్ ట్రాక్ది కూడా కంప్లీట్గా బార్డర్స్ వచ్చేసినాయి. సో ఈ బార్డర్స్తో సహా మొత్తం కంప్లీట్ డోర్ వచ్చేసేసింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో టోటల్ మన 3 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్.